ముఖ్యమైనటువంటి లక్షణాలు. అలానే యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. యూనియన్ గవర్నమెంట్ లోని మళ్ళీ మనం 3 టైప్స్ ఉంటాయి నాన్న. వన్ ఈజ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్, సెకండ్ వన్ ఈజ్ యూనియన్ లెజిస్లేచర్, థర్డ్ వన్ ఈజ్ యూనియన్ జ్యుడిషియరీ. అంటే కేంద్ర ప్రభుత్వంలో 3 రకాలుగా ఉంటాయమ్మా. ఒకదాన్ని కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటాం, రెండో దానిని కేంద్ర శాసన శాఖ అంటాం, మూడో దానిని కేంద్ర న్యాయశాఖ అనేటటువంటి అంశాలతో పిలవడం జరుగుతుంది. కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు ఉంటారన్నా కంపల్సరిగా భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, అలానే అటార్నీ జనరల్. వీరికి సంబంధించినటువంటి అన్ని రకాల అధిపతులు కూడా కేంద్ర కార్యనిర్వాహక శాఖలో సభ్యులుగా కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే కేంద్ర శాసన శాఖ, దాన్ని మనం యూనియన్ లెజిస్లేచర్ అంటాం. యూనియన్ లెజిస్లేచర్ లో ఎవరు ఉంటారన్నా భారత పార్లమెంట్. అంటే ఒకదాన్ని లోక్సభ అంటాం, రెండో దాన్ని రాజ్యసభ అంటాం. అంటే భారత పార్లమెంటు అని పిలవాలంటే 79వ అధికరణం ప్రకారం లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతిని కలిపి మనం భారత పార్లమెంటు అనేటటువంటి పేరుతో సంబోధించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అంటే ఇదంతా కూడా యూనియన్ లెజిస్లేచర్, కేంద్ర శాసన శాఖకు సంబంధించినటువంటి అంశాలను గురించి మనం స్పష్టంగా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత నాన్న స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు. వాస్తవంగా మనకి ఒక కేంద్ర ప్రభుత్వం, అనేక రకాల రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని అంటే నాన్న 28 రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పుకుంటాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశాలు దీంట్లో కూడా 3 పార్ట్స్ ఉంటాయి నాన్న. ఒకటి స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ ఎగ్జిక్యూటివ్, స్టేట్ జ్యుడిషియరీ. అంటే రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ, రాష్ట్ర శాసన శాఖ, అలానే రాష్ట్ర న్యాయశాఖ. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారమ్మా? ఒకటి గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్. రాష్ట్ర శాసన శాఖలో ఎవరెవరు ఉంటారమ్మా? రాష్ట్ర శాసనసభ ఉంటుంది. అంటే ఒకదాన్ని ఎగువ సభ అంటాం, రెండో దాన్ని దిగువ సభ అంటాం. అంటే ఒకటి విధానసభ, రెండు విధాన పరిషత్తు. ఈ విధాన పరిషత్తు గల మరొక పేరే శాసన మండలి. అలానే స్టేట్ జ్యుడిషియరీ అంటున్నాను, రాష్ట్ర న్యాయశాఖ. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసి అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ, న్యాయశాఖ ఏది అంటే రాష్ట్ర హైకోర్టు. ఈ అంశాలన్నింటి కూడా మనం స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా డిస్కస్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగబద్ధమైనటువంటి అధిపతులు మరియు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు. వీటికి సంబంధించినటువంటి టాపిక్స్ గురించి ముఖ్యంగా ఆర్ఆర్బి మరియు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అభ్యర్థులకే కాకుండా గ్రూప్ డికి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే కరెంట్ అప్డేటెడ్ విషయాలతో ఖచ్చితంగా మనకు చెప్పుకోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ భారత రాజ్యాంగ ఆధారాలు. వాస్తవంగా భారత రాజ్యాంగ ఆధారాలను మనం ఎన్ని రకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది అంటే 60 రకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. భారత రాజ్యాంగ ఆధారాలు ఎన్ని రకాలు అంటే 60 రకాలు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాస్తవంగా మన భారత రాజ్యాంగ నిర్మాతలు మన భారతదేశ రాజ్యాంగాన్ని మనందరం మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకునేంత టైం కానీ అంత నైపుణ్యం కానీ మనకు ఆ రోజుల్లో అందుబాటులో లేదు. కాబట్టి బ్రిటిషర్స్ రూపొందించినటువంటి చట్టాల నుండి, అలానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాల రాజ్యాంగాల నుండి మంచి లక్షణాలు ఏవైతే ఉంటాయో తెలుసుకొని ఆ మంచి లక్షణాలు కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణానికి ఎంతవరకు సరిపోతాయో పోల్చుకొని ఇలా కొన్ని అంశాలను మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది మన రాజ్యాంగ నిర్మాతలు. అయితే భారత రాజ్యాంగ ఆధారాలు మొత్తం ఎన్ని అంటే 60 అని చెప్పుకుంటామమ్మా. అయితే భారత రాజ్యాంగానికి మొదటి ఆధార చట్టం అంటే మన భారత రాజ్యాంగ రచనా కార్యకలాపాలను ప్రారంభించడానికి మనకు సహకరించినటువంటి మొట్టమొదటి ఆధార చట్టం ఏది అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం అంటాం, లేదా 1773 క్రమబద్ధీకరణ చట్టం అంటాం. అప్పుడు మన భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా పాలకులు పాలిస్తూ ఉన్నారు. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను నియంత్రించాలి అనేటటువంటి ఉద్దేశంతో బ్రిటన్ ప్రభుత్వం మన భారతదేశ ప్రజానీకాన్ని ఉద్దేశించి రూపొందించబడినటువంటి మొట్టమొదటి చట్టాన్ని మనం 1773 రెగ్యులేటింగ్ చట్టం అంటాం. కాబట్టి భారత రాజ్యాంగానికి మొదటి ఆధార చట్టం ఏది అంటే ఏం చెప్పాలి? 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని ఎవరిని నియంత్రించడానికి ఏర్పాటు చేయడం జరిగింది? బ్రిటన్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను పూర్తిగా నియంత్రించాలి, కంట్రోల్లో ఉంచాలి అనేటటువంటి ఉద్దేశంతో రూపొందించబడినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని 1773 రెగ్యులేటింగ్ చట్టంగా పేర్కొంటాం. ఓకేమా? ఆ తర్వాత మన భారతదేశ ప్రజానీకానికి అనేక రకాలుగా ప్రయోజనాలు, అనేక రకాలుగా మేలు, అనేక రకాలుగా బెనిఫిట్స్ అందించినటువంటి ఏకైక చట్టం ఒకే ఒక చట్టం ఉంది. దాన్ని మనం 1935 భారత ప్రభుత్వ చట్టం అంటాం. 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం మన భారతదేశ ప్రజానీకానికి అనేక రకాలుగా ప్రయోజనాలు,
అనేక రకాలుగా మేలు చేకూర్చింది కాబట్టి ఈ చట్టంలో ఉన్నటువంటి 60% అంశాలను తిరిగి మన భారత రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించడం జరిగింది. అలానే మిగిలిన 40% అంశాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 60 దేశాల రాజ్యాంగాలను పూర్తిగా పరిశీలించి ఆయా రాజ్యాంగాల్లో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏవైతే ఉంటాయో తెలుసుకొని ఆ మంచి లక్షణాలు కూడా అప్పట్లో మనకు ఉన్నటువంటి రాజకీయ వాతావరణానికి ఎంతవరకు సరిపోతాయో పోల్చుకొని ఇలా కొన్ని అంశాలను స్వీకరించడం జరిగింది మన రాజ్యాంగ నిర్మాతలు. కాబట్టి ఇక్కడ 2 రకాలు పెట్టినానా. భారత రాజ్యాంగానికి మొదటి ఆధార చట్టం ఏది అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం అంటాం, లేదా 1773 క్రమబద్ధీకరణ చట్టం అంటాం. అలాగే భారత రాజ్యాంగానికి అత్యంత ఆధారపూరిత చట్టం అంటే 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని భారత రాజ్యాంగానికి అత్యంత ఆధారపూరిత చట్టంగా పేర్కొంటాం. అలానే భారత రాజ్యాంగానికి జిరాక్స్ కాపీ లాంటిదిగా, భారత రాజ్యాంగానికి నకలు లాంటిదిగా ఏ చట్టాన్ని మాత్రమే అభివర్ణించడానికి అవకాశాలు ఉంటాయి అంటే 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని మాత్రమే చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకేమా. కాబట్టి ఇక్కడ చూడమా, 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి మన భారత రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ వన్ అన్న 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి భారత రాజ్యాంగం స్వీకరించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక్కడ అభ్యర్థులు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలన్నా, 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా మనం కేంద్ర స్థాయిలో తప్పనిసరిగా 2 సభల విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకదాన్ని లోక్సభ అంటాం, మరొకదాన్ని రాజ్యసభ అనేటటువంటి పేరుతో పిలువబడటం జరుగుతుంది. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా కేంద్ర స్థాయిలో ద్విసభ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, లేదా 2 సభల విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఒకదాన్ని మనం ఏ పేరుతో పిలుస్తాం, లోక్సభ అంటాం, మరొకదాన్ని మనం ఏ పేరుతో పిలుస్తాం, రాజ్యసభ అనేటటువంటి పేరుతో పిలవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక అంశం, 1935 భారత ప్రభుత్వ చట్టం రాష్ట్ర స్థాయిలో కూడా 2 సభల విధానాన్ని ఏర్పాటు చేసుకోవచ్చును అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా మనకు తెలియచేయడం కూడా జరిగింది. అయితే రాష్ట్రాల్లో ఏకసభ విధానాన్ని కొనసాగించాలా లేదా 2 సభల విధానాన్ని కొనసాగించాలా అనేది సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం కనుక 2/3 ప్రత్యేకమైనటువంటి మెజారిటీతో మాకు 2వ సభ కావాలన్నట్లయితే భారత పార్లమెంటు ఏర్పాటు చేస్తుంది. 2వ సభ వద్దన్నట్లయితే ఏర్పాటు చేసినటువంటి 2వ సభను పార్లమెంటు పూర్తిగా రద్దు చేస్తుంది. కాబట్టి ఏకసభ విధానాన్ని కొనసాగించాలా, ద్విసభ విధానాన్ని కొనసాగించాలా అనేది సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అయితే రాష్ట్రాల్లో ఉండేటటువంటి 2 సభల్లో ఒకదాన్ని విధాన సభ అంటాం, రెండో దాన్ని విధాన పరిషత్ అంటాం. ఈ విధాన పరిషత్ గల మరొక పేరే శాసన మండలి అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా గుర్తించాలి. అయితే ఇక్కడ చూడు, ద్విసభ విధానం, రెండోది సమైక్య విధానం, ఆ తర్వాత చూడమా ద్విసభ విధానం అని చెప్పుకున్నాం. అంటే ద్విసభ విధానంలో తప్పనిసరిగా మనకి ఎన్ని రకాల సభలు కనిపించాయి? ఇక్కడ 2 రకాల సభలు, ఒకదాన్ని లోక్సభ అంటాం, మరొకదాన్ని రాజ్యసభ అంటాం. అంటే లోక్సభ గల ఇతర పేర్లు, అంటే లోక్సభ గల ఇతర పేర్లు ప్రజాప్రతినిధుల సభ లేదా దిగువ సభ అనేటటువంటి పేరుతో పిలవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలానే రాజ్యసభ గల ఇతర పేర్లు ఎగువ సభ, పెద్దల సభ, రాష్ట్రాల మండలి, అలానే శాశ్వత సభ అనేటటువంటి పేరుతో పిలవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే మన భారతదేశంలో మొదటిసారిగా లోక్సభను ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 1951 ఏప్రిల్ 3వ తారీఖున లోక్సభను ఏర్పాటు చేయడం జరిగింది. అలానే 1951 ఏప్రిల్ 17వ తారీఖున పెద్దల సభ, ఎగువ సభ, రాష్ట్రాల మండలి, శాశ్వత సభ అయినటువంటి రాజ్యసభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలానే భారత పార్లమెంటరీ మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 1952 మే 13వ తారీఖున భారత పార్లమెంటరీ మొట్టమొదటి సమావేశం జరగడం కూడా అయింది. ఇప్పుడు ఫస్ట్ ద్విసభ విధానంలో మొదటిదాన్ని మనం ఏం చెప్పుకున్నాం, లోక్సభ అన్నాం. అయితే ఇక్కడ చూడమ్మా, లోక్సభలో ఉండవలసినటువంటి గరిష్ట సభ్యుల సంఖ్య వాస్తవంగా మన భారత రాజ్యాంగంలోని 81వ అధికరణాన్ని బేసిక్ గా తీసుకున్నట్లయితే 81వ అధికరణం, భారత రాజ్యాంగంలోని 81వ అధికరణాన్ని బేసిక్ గా తీసుకున్నట్లయితే లోక్సభ నిర్మాణాన్ని గురించి తెలియజేస్తుంది. అంటే లోక్సభలో ఎంతమంది సభ్యులు ఉండాలి అనేటటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ ఏది అంటే 81వ అధికరణం. ఈ 81వ అధికరణం ప్రకారం లోక్సభలో ఉండవలసినటువంటి గరిష్ట సభ్యుల సంఖ్య 550 + 2 అంటే 552 అంటాం. ఆ +2 ఎవరు అంటే ఆంగ్లో ఇండియన్స్ అనేటటువంటి అంశాన్ని మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే మొదటిసారిగా లోక్సభలో ఉండినటువంటి మొత్తం సభ్యుల సంఖ్య అంటే లోక్సభ ఎప్పుడు ఏర్పాటైందని చెప్పుకున్నాం,
1951 ఏప్రిల్ 3వ తారీఖున దిగువ సభ అయినటువంటి ప్రజా ప్రతినిధుల సభ అయినటువంటి లోక్సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రారంభంలో లోక్సభలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 525 మంది మాత్రమే, కానీ వాస్తవంగా ఉన్నది మాత్రం 489 మంది సభ్యులు. ప్రారంభంలో లోక్సభ సభ్యుల సంఖ్య 525 మంది మాత్రమే, వాస్తవంగా ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే 489 మంది సభ్యులు మాత్రమే అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే 1973 సంవత్సరంలో చేసినటువంటి 31వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ సభ్యుల సంఖ్యను 525 నుండి 545కు పెంచడం జరిగింది. 545కు పెంచడం జరిగింది. అయితే లోక్సభలో ఉండవలసినటువంటి గరిష్ట సభ్యుల సంఖ్య ఎంతని చెప్పుకున్నాం? 552 అన్నాం. అయితే 552లో 530 మంది ఎక్కడి నుంచి? వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుండి 530 మంది ఎన్నికవుతారు. కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 20 మంది ఎన్నికవుతారు. అలానే నామినేటెడ్స్, అలానే లోక్సభలో ఉండవలసినటువంటి గరిష్ట సభ్యుల సంఖ్య 552 అన్నాను. వివిధ రాష్ట్రాల నుండి 530 మంది, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 20 మంది, ఆంగ్లో ఇండియన్ అభ్యర్థులు 2. కాబట్టి మొత్తం 552 అనేటటువంటి అంశం ఇక్కడ టాలీ అయింది. అయితే ప్రస్తుతం లోక్సభలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఎంత అని చెప్పుకున్నాం? 545 అని చెప్పుకోవడం జరిగింది. అంటే 545 సంఖ్యను ఎప్పుడు పెంచడం జరిగింది? 1973 సంవత్సరంలో చేసినటువంటి 31వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ 525 సంఖ్యను 545కు పెంచడం జరిగింది. ప్రస్తుతం లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 543 ప్లస్ 2 అంటే 545 మంది. అయితే ఈ 545 మందిలో మనం చూసుకున్నట్లయితే 530 మంది ఎక్కడి నుంచి రావడానికి అవకాశాలు ఉన్నాయి? మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుండి 530 మంది సభ్యులు ఎన్నికవుతారు. అలానే కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 13 మంది సభ్యులు ఎన్నికవుతారు. అలానే ఆంగ్లో ఇండియన్స్ ఎంతమంది అంటే 2 అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా గుర్తించాలి. అయితే 16వ లోక్సభలో ఉన్నటువంటి ఆ 2 ఆంగ్లో ఇండియన్స్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభను మనం ఎన్నో లోక్సభగా అభివర్ణిస్తాం? 17వ లోక్సభగా చెప్పుకుంటాం. 16వ లోక్సభలో ఉన్నటువంటి ఆంగ్లో ఇండియన్స్ 1 జార్జ్ బకెర్, 2 రిచర్డ్ హే. జార్జ్ బకెర్ ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థి అంటే వెస్ట్ బెంగాల్ అంటాం. అలానే రిచర్డ్ హే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆంగ్లో ఇండియన్ అభ్యర్థి అంటే కేరళ అనేటటువంటి అంశాన్ని చెప్పుకుంటాం. అయితే ఎప్పుడైతే జమ్మూ అండ్ కాశ్మీర్కు ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని తొలగించడం జరిగిందో ఆటోమేటిక్గా లోక్సభ స్థానాలపై దీని ప్రభావం ఖచ్చితంగా పడింది. వాస్తవంగా ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్ మనం ఒక రాష్ట్రంగా మాత్రమే పిలుచుకునే వాళ్ళం. కానీ 2019 అక్టోబర్ 31 నుండి దానికి ఉన్నటువంటి రాష్ట్ర హోదాను పూర్తిగా తొలగించి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయబడడం జరిగింది. కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్కి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని తొలగించిన తరువాత లోక్సభ సంఖ్యపై అంటే లోక్సభలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యపై దాని ప్రభావం ఖచ్చితంగా పడింది. చూడడమా, ప్రస్తుతానికి వివిధ రాష్ట్రాల నుండి లోక్సభకు ఎంతమంది సభ్యులు ఎన్నికవుతారు? 524 మంది. కేంద్ర పాలిత ప్రాంతాల నుండి ఎంతమంది? 19 మంది. ఆంగ్లో ఇండియన్స్ అభ్యర్థులు ఎంతమంది? 2. ఇక్కడ తేడా చూడండి. ఫస్ట్ ఉన్నటువంటి సభ్యులు కనుక బేసిక్ గా తీసుకోవడం జరిగినట్లయితే 530 మంది వివిధ రాష్ట్రాల నుండి, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 20 మంది, ఆంగ్లో ఇండియన్స్ 2. అలానే 545 అనేటటువంటి అంశాన్ని బేసిక్ గా తీసుకున్నట్లయితే వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుండి 530 మంది, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 13 మంది, ఆంగ్లో ఇండియన్స్ 2. అలానే జమ్మూ అండ్ కాశ్మీర్కి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని తొలగించి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయబడిన తర్వాత లోక్సభ స్థానాలపై దీని ప్రభావం ఖచ్చితంగా పడింది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి అంటే వివిధ రాష్ట్రాల నుండి లోక్సభకు ఎంతమంది సభ్యులు ఎన్నికవుతున్నారు అంటే 524. అలానే కేంద్ర పాలిత ప్రాంతాల నుండి ఎంతమంది అంటే 19. అలానే ఆంగ్లో ఇండియన్స్ అభ్యర్థులు ఎంతమంది అంటే 2. ఓకే, అయితే ఇక్కడ 82వ అధికరణాన్ని కూడా మీరు ఉదాహరించుకోవాలి. ఏంటి 82వ అధికరణం? లోక్సభ స్థానాల పునర్వ్యవస్థీకరణ చట్టాల గురించి తెలియజేస్తుంది. అంటే మన భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలను సేకరిస్తాం. అంటే పెరుగుతున్నటువంటి జనాభా లెక్కల ఆధారంగా తప్పనిసరిగా లోక్సభ స్థానాల సంఖ్యను పెంచాలి అనేటటువంటి సదుద్దేశంతో ఇంతవరకు 4 సార్లు డీలిమిటేషన్ కమిషన్లను, ఇంతవరకు 4 సార్లు పునర్వ్యవస్థీకరణ చట్టాలను ఏర్పాటు చేయడం జరిగింది మన భారత పార్లమెంటు. 1952, 1964, 1972, 2002. అయితే 1976 సంవత్సరంలో చేసినటువంటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం లోక్సభ స్థానాలను పెంచే అవకాశం లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి స్థిరీకరణ చట్టాన్ని రూపొందించడం జరిగింది. 1976 సంవత్సరంలో చేసిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం
మన భారతదేశంలో పెరుగుతూ ఉన్నటువంటి జనాభా నిష్పత్తికి ఆధారంగా లోక్సభ స్థానాలను పెంచే అవకాశం లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి కాన్స్టెంట్ యాక్ట్, ఒక ప్రత్యేకమైనటువంటి స్థిరీకరణ చట్టాన్ని రూపొందించింది. ఫలితంగా 2000 సంవత్సరం వరకు మన భారతదేశంలో పెరిగిన జనాభా నిష్పత్తికి ఆధారంగా ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా పెంచడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అయితే 2001 సంవత్సరంలో తప్పనిసరిగా ఉన్నటువంటి జనాభా నిష్పత్తికి ఆధారంగా లోక్సభ స్థానాల సంఖ్యను పెంచవలసినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది అనేటటువంటి అంశాన్ని గుర్తించాలి. అయితే 2001 సంవత్సరంలో చేసినటువంటి 84 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 84వ రాజ్యాంగ సవరణ చట్టం, దీని కాల పరిమితిని 2000 నుండి 2026 సంవత్సరం వరకు పొడిగించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ సభ్యుల సంఖ్య 545. ఈ సంఖ్య ఏ సంవత్సరం వరకు మారకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే 2026 సంవత్సరం వరకు. అంటే 2026 సంవత్సరం వరకు మన భారతదేశంలో పెరుగుతూ ఉన్నటువంటి జనాభా నిష్పత్తికి ఆధారంగా ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా ఎలాంటి సందర్భాలలో పెంచడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి అంశాన్ని గుర్తించాలి. అయితే మొదటిసారిగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అంటే 17.32 కోట్లు అంటాం. మొన్న జరిగినటువంటి 17వ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య ఎంతమంది అంటే 90 కోట్లు అంటాం. ఇవన్నీ కూడా అప్డేటెడ్ విషయాలు అనేటటువంటి అంశాన్ని అభ్యర్థులు స్పష్టంగా గుర్తించాలి. ఓకేనా? 17వ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అంటే 90 కోట్లు. మొదటిసారిగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అంటే 17.32 కోట్లు. అలానే నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి అంటే కేంద్రపాలిత ప్రాంతాలుగా నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి? ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, 2 లడాక్. జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి లోక్సభకు ఎంతమంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు అంటే 5. లడాక్ నుండి లోక్సభకు ఎంతమంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు అంటే 1. ఇలా స్థూలంగా నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి 2 కేంద్రపాలిత ప్రాంతాల నుండి లోక్సభకు ఎన్నికయ్యేటటువంటి ప్రతినిధుల సంఖ్య ఎంత అంటే 6. ఇలా మొదటిసారిగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే శ్యామ్ చరణ్ నేగి అంటాం. అంటే మొదటిసారిగా 1951-52 సంవత్సరంలో మన భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడం జరిగింది. అలానే మన భారతదేశంలో సుదీర్ఘ కాలం పాటు ఎన్నికలు నిర్వహించింది కూడా మొదటి సార్వత్రిక ఎన్నికలే. ఇలా మొదటి సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే శ్యామ్ చరణ్ నేగి. ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓటరు అంటే హిమాచల్ ప్రదేశ్ అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్ గా 17వ లోక్సభకు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈ శ్యామ్ చరణ్ నేగిని కేంద్ర ఎన్నికల సంఘం తన ఇంటి నుంచి పోలింగ్ బూత్ వరకు ప్రత్యేకమైనటువంటి బ్యాండ్ మేళంతో సత్కరించడం జరిగింది. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక రకాల ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు ఎటువంటి ఒత్తిడిలకు లొంగకుండా నీతిగా నిజాయితీగా నిష్పక్షపాతంగా తనకున్నటువంటి ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ఏకైక ఓటరు మన భారతదేశం మొట్టమొదటి ఓటరు శ్యామ్ చరణ్ నేగి. ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థి అంటే హిమాచల్ ప్రదేశ్ అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం, వాస్తవంగా అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం అంటే ఏం చెప్పుకుంటాం? అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం యూపీ. అత్యధిక లోక్సభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి లోక్సభ స్థానాల సంఖ్య 80. ఆ తరువాత లోక్సభ స్థానాలు ఎక్కువగా కలిగినటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి మొత్తం స్థానాల సంఖ్య 48. మహారాష్ట్రలో ఉన్నటువంటి మొత్తం లోక్సభ స్థానాల సంఖ్య 48. అలానే సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ విభజన కాకముందు ఉన్నటువంటి మొత్తం స్థానాల సంఖ్య ఎన్ని అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం స్థానాల సంఖ్య అంటే ఏపీ అంటే ఇంతకుముందు ఏపీలో ఉన్నటువంటి మొత్తం స్థానాల సంఖ్య 42. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం లోక్సభ స్థానాల సంఖ్య ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం లోక్సభ స్థానాల సంఖ్య 25. అలానే ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం లోక్సభ స్థానాల సంఖ్య 17. ఇలా స్థూలంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం లోక్సభ స్థానాల సంఖ్య 42 అయితే ఇలా విభజన జరిగిన తర్వాత నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం లోక్సభ స్థానాలు 25, తెలంగాణ రాష్ట్రంలో 17. అయితే ఇక్కడ అభ్యర్థులు ఇంకొక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ గా ఇలాంటి క్వశ్చన్లు ఇవ్వకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత? 25. 25 మంది లోక్సభ స్థానాలు కలిగినటువంటి మరొక రాష్ట్రం ఉందా అంటే 25 లోక్సభ స్థానాలు కలిగినటువంటి మరొక రాష్ట్రం ఉందా అంటే ఉంది. దాన్ని మనం రాజస్థాన్ అంటాం. రాజస్థాన్ లో ఉన్నటువంటి మొత్తం లోక్సభ స్థానాల సంఖ్య కూడా 25 అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం లోక్సభ స్థానాల సంఖ్య 17.
ఓకేనా, డైరెక్ట్ గా ఈ విధంగా క్వశ్చన్ రాకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి లోక్సభ స్థానాలు ఏంటి అంటే 25 అంటాం. 25 స్థానాలు కలిగినటువంటి మరొక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఉంది, అదే రాజస్థాన్. రాజస్థాన్ లో ఉన్నటువంటి లోక్సభ స్థానాల సంఖ్య ఎన్ని అన్నా కూడా 25 అనేటటువంటి అంశాన్ని గుర్తించాలి. అలానే 14 లోక్సభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు, 14 లోక్సభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయంటే భారతదేశ వ్యాప్తంగా 2 ఉన్నాయి. 14 లోక్సభ